Hi guys, how are you all? I hope you all are doing well. You know that our daily life is getting busy day by day. So I want to take a break and chill for this weekend. What do you say? వీకెండ్ ప్లాన్ అనగానే బెంగళూరు దగ్గరలో ఉండే కార్పొరేట్ బానిసలకు గుర్తుకొచ్చే ఒకే ఒక ప్లేస్ నంది హిల్స్. వీకెండ్ రాగానే నంది హిల్స్కి ఎగబడిపోతారు. దిస్ టైమ్ ఇట్స్ మై టర్న్ టు విజిట్ అండ్ ఎక్స్ప్లోర్ నంది హిల్స్. నంది హిల్స్ గురించి చాలా వీడియోస్, షార్ట్స్ అండ్ వ్లాగ్స్లో చూశాను అండ్ ఒకసారి విజిట్ చేశాను కూడా. బట్ ఇట్ వాస్ అన్ప్లాన్డ్ అండ్ వర్షం కూడా ఉండే, సో ఐ కుడెంట్ ఎక్స్ప్లోర్ నంది హిల్స్ ఎట్ దట్ టైమ్. బట్ ఈసారి మాత్రం ఫుల్ ప్లాన్గా వెళ్తున్నాను. చూద్దాం ఎలా జరుగుతాం. పెద్ద ప్లానింగే. యాక్చువల్లీ 1 or 2 అవర్స్లో మనం ఈ నంది హిల్స్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయలేం పూర్తిగా. సో అందుకే నేను ఈరోజు మొత్తం నంది హిల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పెట్టుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. మళ్ళీ నంది హిల్స్కి అయితే ట్రెక్ స్టార్ట్ అయిపోయాను. మీరు చూడొచ్చు రోడ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, పూర్తిగా చెట్లతో కమ్ముకుపోయి. చాలామంది రిటర్న్ అవుతున్నారు కూడా వెళ్ళిన వాళ్ళు. యాక్చువల్లీ నంది హిల్స్కి ప్రాపర్ హిస్టరీ కూడా ఉంది. చాలా డెప్త్గా కాకుండా సింపుల్గా చెప్తాను. యాక్చువల్లీ 17th centuryలో మైసూర్ కింగ్ టిప్పు సుల్తాన్ దీన్ని కట్టించారు అండ్ దీన్ని అనంతగిరి అని కూడా పిలిచేవారంట, అంటే ద హిల్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ టిప్పు సుల్తాన్ సమ్మర్ వెకేషన్ అంతా ఇక్కడే జరిగేదంట. అంతేకాకుండా ఈ ప్లేస్ని, ఈ నంది హిల్స్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని, ఆ కొండని డిఫెన్స్ ప్లేస్గా యూజ్ చేసేవారంట. అంటే డిఫెన్స్కి సంబంధించిన అన్ని వ్యూహాలు కూడా ఇక్కడే రచించేవారంట. హైలైట్ ఏంటంటే ఈ నంది హిల్స్ ఏదైతే ఉందో అక్కడ ఒక టిప్పు డ్రాప్ అనే ఒక ప్లేస్ ఉండేదంట. అంటే అది అల్టిమేట్ పీక్ హైట్లో ఉండేది, అంటే కొండ ఎత్తులో, చాలా ఎత్తులో ఉండేది. సో వీళ్ళ రాజ్యంలో ఎవరైతే క్రిమినల్స్ కానీ లేకుంటే ఎవరైనా శత్రువులు కానీ ఉంటారో వాళ్ళని ఎలా శిక్షించేవారంటే ఆ టిప్పు డ్రాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కిందికి తోసేసేవారంట. యాక్చువల్లీ ఈ టిప్పు డ్రాప్ ఏదైతే ఉందో ఇదే ఇప్పుడు అక్కడ ఫేమస్ సన్ రైజ్ వ్యూ పాయింట్. మేబీ వీ కెన్ సీ ఇన్ అవర్ వ్లాగ్. ఈ నంది హిల్స్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే నంది హిల్స్. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. వీ కెన్ కంఫర్టబుల్లీ పార్క్ అవర్ వెహికల్స్ హియర్. బట్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు అనుకుంటా. ఈ మధ్య ఈ నంది హిల్స్ అనే ప్లేస్ చాలా కమర్షియలైజ్ అయిపోయింది. దే విల్ ఛార్జెస్ ఫర్ పార్కింగ్ అండ్ కీపింగ్ హెల్మెట్ ఆల్సో. ఓకే, వీ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. టోటల్గా ఒక 90 రూపీస్ ఛార్జ్ చేశారు వెహికల్ పార్కింగ్ అండ్ హెల్మెట్ కీపింగ్కి. అంతేకాకుండా 90 రూపీస్ అంటే ఖచ్చితంగా 90 రూపీస్ చేంజ్ మీ దగ్గర ఉండాలి. 100 రూపాయలు ఉన్నా కూడా వాడు మీకు చేంజ్ ఇవ్వడు, వాడు రూపాయి బట్లు ఉంటుంది. ఇది వ్యాపారం. ఇంతెందుకు కష్టపడుతున్నావు, యూపీఐ పేమెంట్ చేయొచ్చు కానీ మీకు అనిపించవచ్చు. బట్ అక్కడ సిగ్నల్ ఉండదు. నేను చేంజ్ తీసుకెళ్ళలేదు, నాకు చాలా ప్రాబ్లం ఉంది. మీరు మాత్రం చేంజ్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇక్కడేదో అమృత్ సరోవర్ అని ఉంది. ఇది నాకు అంత ఎగ్జైటింగ్గా అనిపించలే, కానీ చూడగానే నాకు నార్మల్గా సినిమాల్లో హీరోయిన్స్ కోనేటి దగ్గరికి వచ్చి కార్తీక పౌర్ణమి రోజు ఒక తట్టలో కానీ బుట్టలో కొన్ని దీపాలు వేసుకొని వచ్చి అందులో వదిలేస్తారు. అండ్ ఆ వెలుగులో మాత్రం వాళ్ళ మనసులో ఎవరున్నారో వాళ్ళు కనిపిస్తారు. వచ్చేళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఆ సరోవర్ చూసినాకనైతే ఇటు లోపలికైతే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ చాలామంది ఉన్నారు అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ కూడా మీరు చూడొచ్చు. ఎంటైర్ నంది హిల్స్లో నా ఫేవరెట్ స్పాట్ మాత్రం ఇదే. ఆ చెట్టు, ఆ ఆకాశం, ఆ లొకేషన్స్ అన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. చాలా ఎంగేజింగ్గా, బ్రీజీగా, చాలా బాగా అనిపించింది. కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను ఆ ప్లేస్ని. ఇక్కడ కూడా ఏదో ఉంది, నాకు తెలిసి టిప్పు డ్రాప్ ఇదే అనుకుంటా. ఇక్కడ తీసుకొచ్చి దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వెనుక నుంచి తోసేసేవారు అనుకుంటా. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పట్టుకోవడానికి కూడా ఏం లేదు, కింద పడదాం బొక్కలు కూడా దొరకవు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి.
తర్వాత ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కనిపించింది. సో బియర్ గిల్స్లా ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి చూస్తే చాలా మంచి వ్యూ పాయింట్ అసలు. ఇది హానెస్ట్లీ దిస్ ప్లేస్ జస్ట్ హిట్ డిఫరెంట్ ఫర్ మీ. ఎన్నో రీల్స్ షార్ట్స్ చూశాను, బట్ రియాలిటీలో ఇంకా చాలా బాగుంది. కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపించింది. దాన్ని చూసి ఏదో కొంతగా అలా ఫీల్ అయిపోయాను. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు. ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్లో బ్రహ్మాశ్రమం కనిపించింది. దీంట్లోకి తర్వాత వెళ్దామని ఇంకొంచెం ముందు వెళ్తే అక్కడ ఒక టెంపుల్ కనిపించింది. అక్కడికి వెళ్ళాను, చిన్నగా దర్శనం చేసుకున్నాను. ఆ పూజారి ఏం చెప్పాడంటే నంది చెవిలో ఏదైనా విష్ కోరుకో అని చెప్పాడు. సో నేను నా విష్ కోరుకున్నాను. తర్వాత అక్కడి నుంచి బ్రహ్మాశ్రమానికి వెళ్ళాను. ఏదేమైనా అప్పటి ఆర్కిటెక్చర్స్కి అండ్ ఇంజనీర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక పెద్ద కొండ బండరాయిని ఆశ్రమంగా ఎలా చెక్కారనేది నాకు ఆశ్చర్యం కల్పించింది. అండ్ లోపలికి వెళ్ళి చూశాను, ఏం లేదు, అంత డార్క్గా ఉంది. ప్రస్తుతం ఈ ఆశ్రమానికి ఏం మెయింటెనెన్స్ లేదు ప్రాపర్గా. లోపలంతా డార్క్గా ఉంది. కాకపోతే ఇది ఆ కాలంలో స్టూడెంట్స్కి ఏమైనా ఎడ్యుకేషన్ చెప్పడానికి కావచ్చు, లేకుంటే మెడిటేషన్ నేర్పించడం కోసం కానీ ఉపయోగించి ఉంటారా. లోపలేం లేదు, డొల్లా. ఇది రోడ్ మ్యాప్. స్టార్టింగ్లో చూడాల్సింది, కానీ నేను నంది హిల్స్ అంతా తిరిగేసాక చూడాల్సి వచ్చింది. ఇక్కడ కనిపించే వ్యూ పాయింట్స్ ఇక్కడ నుండి నిల్చొని చూస్తే బాగా కనిపిస్తుంది, జనాలు ఫీల్ అవుతారు. అట్లా ఏం లేదు, కింద కూర్చొని చూసినా కూడా మంచిగా కనబడుతుంది. నంది హిల్స్ అంతా తిరిగేసాక ఫైనల్గా ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్ కూడా 17th సెంచరీలోనే కట్టారంట. అంతా పురాతన కట్టడమే, మనం చూస్తే అర్థమైపోద్ది. ఇది శ్రీ యోగేశ్వర స్వామి టెంపుల్. అండ్ పక్కన ఒక కోనేరు కూడా ఉంది. ఈ కోనేరు గోడల పైన కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా చెక్కడాలు ఉన్నాయి. అవి ఎంత చిన్నగా ఉన్నాయంటే మనకు అవి కనిపించవు కూడా. కోనేరు బాగుంది కదా అని ఒక 4-5 ఫోటోలు కూడా దిగాను. అండ్ లేట్ అయిపోతుంది, తిరుగు పయనం అవ్వాలని ఇంకా బయలుదేరాను. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా వెళ్తాం, కానీ వచ్చేటప్పుడు అవ్వదు. మొత్తానికైతే రిటర్న్ అయిపోయాను. మై ఓవరాల్ రివ్యూ ఇస్, ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఫీలింగ్ డ్రైన్డ్ ఆర్ టైర్డ్ ఫ్రమ్ యువర్ డైలీ రొటీన్, trust me, plan a one-day trip with your friends and you will come back with a fresh mind and lots of memories. Please do subscribe. Thanks for watching. Thanks, namaste.